అంబేద్కర్ ఆశయ సాధనలో నడవడమే ఆయనకు మనమిచ్చిన ఘనమైన నివాళి అని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాకినాడ ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పల్లం రాజు, జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, నగర అధ్యక్షుడు చెక్క నోకరాజు, ఎస్ఎస్ఎల్ కన్వీనర్ ప్రకాష్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని పేద ప్రజల అభివృద్ధి ఇప్పటికీ పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి చెందుతుందని, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్టా వెంకట ప్రసాద్, తాళ్ళూరి రాజు తదితరులు పాల్గొన్నారు. మేము పట్టణంలో నడిబొట్టునున్న ఇంద్రపాలెం ఆయన విగ్రహం వద్ద మేము మా పల్లంరాజు గారి సమక్షంలో మేము ఈరోజు ఆయనకి జయంతి ఉత్సవాలు మేము చేసుకుంటున్నాం. అలాగే ఆయన 1891లో జన్మించారు. ముఖ్యంగా అట్టడుగున అనగదారిన కులాలకి ఒక చీకట వెలుగులు చూయించిన వెలుగు చుక్క ఆయన. ఎందుకంటే దేశానికి దిశా దశ నిర్దేశించి రాజ్యాంగానికి సహాయపడడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి సహకరించిన ముఖ్యమైన నేతగా ఈయన పాత్ర పోషించారు. కనుక ఆయన ఒక జన్మదిన వేడుకలో అన్నీ మా కేంద్ర మంత్రివర్యులు పల్లవరాజు గారు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి చిట్టిబాబు గారు, మరి అందరూ మా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు మేము చేసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవాన్ని మా నాయకుడైనటువంటి పల్లంరాజు గారి సమక్షంలో జరుపుటకు మేము ఎంతో సంతోషించుతున్నాము. మా కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశాన్ని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ నా కృతజ్ఞతలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలియని వారు ఉండరు. ఆయన చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి, ఆ విద్యను అభ్యసించడానికి కూడా ఆనాటి మహారాజులు కూడా ఎంతో సహకరించారు. ఆయన ఇతర దేశాలు వెళ్ళి అన్ని రకరకాల డిగ్రీలను తీసుకుని మన దేశానికి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్ గారిని మనం ఎల్లకాలంలా స్మరించుకుంటూ ఉంటాము. ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయుడి జన్మదినోత్సవం ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చాలా సామరస్యంగా ఇవాళ కాకినాడ పట్టణంలో చేసుకుంటాం. ఇప్పుడే కాకినాడ నగర ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అలాగే ఇవాళ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టిబాబు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అన్ని పార్టీల వారు కూడా ఉండి ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ ఒక చాలా గొప్ప రాజ్యాంగాన్ని, ఎందుకంటే భారతదేశం అనేది చాలా డైవర్స్ కంట్రీ, ఎన్నో జాతులు, ఎన్నో ప్రాంతాలు, వివిధ వర్గాలు, ఇటువంటి ఒక కాంప్లెక్స్ నేషన్కి ఐక్యం చేసే ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ప్రసాదించారు. ఆ రాజ్యాంగంలో కూడా అట్టడుగున ఉన్న వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, సమాజంలో సమానత్వం తీసుకురావాలనేది కూడా ఒక గొప్ప బాట
ఆయన అంబేద్కర్ గారు వేయడం జరిగింది. అయితే ఈవేళ మరి ప్రభుత్వం ఉన్న వాళ్ళు ప్రశ్నించుకోవాలి, ఆ రాజ్యాంగానికి న్యాయం చేస్తున్నామా లేదా. ఏదైతే ఆశయాలు ఈ దేశానికి అంబేద్కర్ గారు కలిగించారో ఆ ఆశయాల్ని సంపూర్ణంగా నిర్వర్తించడానికి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇది నిరంతరం ప్రభుత్వంలో పరిపాలించే వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నప్పుడే మనం అందరికీ న్యాయం చేయగలుగుతాం. ఈవేళ ఇంకా దిగువ స్థాయిలో చాలామంది ఉన్నారు. అంతేకాకుండా దారిద్ర్య రేఖకు దిగువన కూడా ఇంకా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నారు. అయితే సమాజంలో వాళ్ళందరికీ కూడా సమానమైన అవకాశం కల్పించాలి, వాళ్ళ చదువుకు అవకాశం కల్పించాలి, అవకాశం కల్పించాలి. ఈవేళ ప్రపంచ జనాభా చూసుకుంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే 18 ఏళ్ళ నుంచి 65 వరకు ఉన్నవాళ్ళలో సుమారు 17% ప్రపంచంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఇండియా నుంచి ఉన్నారు. ఈవేళ వాళ్ళ స్కిల్స్ ద్వారా కానీ వాళ్ళ విద్య ద్వారా కానీ మనకి డబ్బులు కూడా పంపుతున్నారు భారతదేశానికి వాళ్ళ కష్టార్జితం. ఇది మన జీడిపిలో ఒక ముఖ్యమైన భాగం. ఈ జనాభాని వాళ్ళ క్యాస్ట్ క్రీడ్ లేకుండా వీళ్ళని బలోపేతం చేయడం భారతదేశ ప్రభుత్వ ధర్మం.